హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్ల దేవుణ్ణి అదేనండి బదిలీల దేవుణ్ణి చూపించబోతున్నాను. ఇదెక్కడా అనుకుంటున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం అండి. ఈ గుడి రావులపాలెం నుండి 6 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ స్వామివారి విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. నల్లని సాలగ్రామ రాయితో తయారు చేయబడిన అద్భుతమైన విగ్రహం అండి. ఈ విగ్రహం ముందు భాగం పురుష రూపంలో కేశవ స్వామి, వెనక స్త్రీ రూపంలో జగన్మోహినిగా దర్శనం ఇచ్చే అరుదైన విగ్రహం అండి. ఈ స్వామి వారిని దర్శించుకుని ఉద్యోగులు ఏ ప్రాంతాన్ని కోరుకుంటే ఆ ప్రాంతానికి బదిలీ అవుతారని నమ్మకం. అలాగే ఇక్కడ 5 బుధవారాలు వచ్చి 5 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో మధ్యాహ్నం నిత్య అన్నదాన సౌకర్యం కూడా ఉందండి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రం యొక్క శీల రాలి పడిపోయిందంట. అందుకే ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చింది. వెనక్కి తిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వెనక వస్తున్నాడని తెలిసి నిజస్వరూపాన్ని చూపిస్తే తప్ప ఆగేలా లేడని గ్రహించి శ్రీ మహావిష్ణువు ముందు కేశవస్వామి రూపంగా వెనక జగన్మోహిని రూపంగా అవతరించారంట. శివుడు ఇది గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించారట. అందుకే ఈ 2 ఆలయాలు ఒకే వీధిలో ఎదురెదురుగా ఉంటాయి. గర్భాలయ ప్రవేశం ఉన్న ఏకైక పురాతన ఆలయం ఇదే. మీరు కూడా స్వామివారిని దర్శించుకుని తరించండి.